బాధితులకి వ్యధాభారిత గాథలెన్నో. ఆర్థిక సుడిగుండంలో బడుగు జీవులు, ముంపు ప్రాంతాలు 80% మంది రోజువారీ కూలీలు చిరుజీతగాళ్లే అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఊర్మిళ నగర్లో వస్తువులు దుస్తులు శుభ్రం చేసుకుంటున్నటువంటి అట్లాంటి కొన్ని ఫోటోల్ని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే చంద్రబాబుపై విచారణకు మేం రెడీ, ఐఎంజీ భారత్ సంస్థకి అక్రమ భూ కేటాయింపై దర్యాప్తు చేస్తాం, దీని వెనుక ఉన్నవారెవరో తేలుస్తాం, హైకోర్టుకి తెలిపిన సిబిఐ. తదుపరి విచారణ నేటికి వాయిదా వేసిన సీజే ధర్మాసనం. క్రీడాభివృద్ధిపేట ఐఎంజీ భారత్కి 850 ఎకరాల విలువైన భూములు కేటాయించిన బాబు సర్కార్, బిల్లుపై కొనసాగుతున్న విచారణ అంటూ ఇందులో ఐఎంజీ అకాడమీని భారత్ ప్రైవేట్ లిమిటెడ్గా అక్రమంగా భూములు కేటాయించడంపై దర్యాప్తునికి సిద్ధంగా ఉన్నామని తెలంగాణ హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు తెలిపింది. హైకోర్టుకి కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ తెలిపింది. కోర్టు ఆదేశిస్తే నాడు సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపడతామని పేర్కొంది. అక్రమ భూ కేటాయింపు వెనక ఉన్న వారెవరో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తునికి తాము ఎప్పుడు వెనకడుగు వేయలేదని, వస్తువులు లేమి కారణంగా ప్రాథమిక విచారణ సిబిసిఐడితో చేస్తే తదుపరి దర్యాప్తు తాము చేపడతామని చెప్పామని, అదే విషయం ఈ కోర్టుకు సమర్పించిన కౌంటర్లోనే వెల్లడించామని వివరించింది. హైదరాబాద్ పరిధిలో వేల కోట్ల విలువైనటువంటి నేటి విలువ ప్రకారం 1,00,000 కోట్లు 850 ఎకరాల ప్రభుత్వ భూములు కారు చౌకగా బోగస్ కంపెనీ నాడు చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ కంపెనీకి 100 కోట్ల రాయితీలు ఇవ్వడమే కాకుండా హైదరాబాద్లో స్టేడియాలు కూడా అప్పగించింది. దీని వెనక చంద్రబాబు సర్కార్ పెద్దలు ఉన్నారు. బోగస్ కంపెనీకి ఇన్ని 100 ఎకరాలు 100 కోట్లు ఎలా కేటాయించారు, దీని వెనక ఉన్న వారెవరో తేలాలంటే సిబిఐ విచారణ ఆదేశించాలని కోరుతూ సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్, న్యాయవాది శ్రీరంగారావు 2012లో హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. నాటి నుంచి పిటిషన్లపై విచారణ సాగుతూనే వస్తుంది. తాజాగా బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ శ్రీనివాసరావు ధర్మాసనం ఈ వ్యాజ్యాలపై మరోసారి విచారణ చేపట్టింది. సిబిఐ తరపున అడిషనల్ సోలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేపట్టేందుకు సిద్ధంగా సిబిఐ ఉంది. ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ డిఓపిటి సిబిఐ అఫిడవిట్ కూడా దాఖలు చేసే విచారణ చేపట్టడానికి మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు. అత్యంత భారీ కుంభకోణమైన ఐఎంజీ భారత్ భూ కేటాయింపులు వెనక ఎవరున్నారో తేల్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారన్నట్టు వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే